లెజెండరీ కమెడియన్ వడివేలు తమిళ సినిమాలో నటించకుండా నిషేధం విధించారు మరియు అతనిని బుక్ చేయవద్దని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తన సభ్యులందరికీ సర్క్యులర్ పంపింది. దర్శకుడు శంకర్తో తనకున్న వివాదంలో సామరస్యపూర్వక పరిష్కారానికి వడివేలు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శంకర్ తన ఎస్ పిక్చర్స్ బ్యానర్లో తొలిసారిగా వడివేలును హీరోగా పరిచయం చేస్తూ సింబుదేవన్ దర్శకత్వంలో నిర్మించిన ఇన్సై అరసన్ 23 ఏం పులికేసి 2006లో విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రం హాస్యనటుడిని సమాంతరంగా అగ్రగామిగా నిలబెట్టింది మరియు ఆ తర్వాత అతని జీతం భారీగా పెరిగింది అని దర్శకుడు శంకర్ మరోసారి సింబుదేవన్ దర్శకత్వం వహించిన ఇన్సై అరసన్ 24 యామ పులికేసి సీక్వెల్లో తన ద్విపాత్రాభినయం చేయడానికి వడివేలును మరోసారి సంతకం చేసి భారీ మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించాడు. ఖర్చుతో కూడిన సెట్లు నిర్మించబడ్డాయి మరియు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత వైగై పుయల్ బృందం తన కాస్ట్యూమర్ను అవమానించడం వంటి చిన్న సమస్యలను ఉటంకిస్తూ కొనసాగించడానికి నిరాకరించింది. శంకర్ ఫిర్యాదును అనుసరించి టీఎఫ్పీసీ వడివేలు షూటింగ్ కొనసాగించి సినిమాను పూర్తి చేయాలని లేదా ఇప్పటివరకు చేసిన ఖర్చులకు 9 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని కోరింది. వడివేలు సమస్యను పట్టించుకోలేదు మరియు రెడ్ కార్డ్ జారీ చేయబడింది. దీనితో శంకర్ చిత్రమండలికి ఫిర్యాదు చేయడంతో వడివేలును తమిళ ఇండస్ట్రీ కొన్ని సంవత్సరాలు బ్యాన్ చేసింది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.